మీ బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోవడంతో ఎమర్జెన్సీ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ మీరు అకౌంట్లో డబ్బులు లేకున్నా 10,000 వరకు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఒకటి ఉంది. అది తెలుసుకుంటే అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు ఇబ్బందులు తప్పించుకోవచ్చు. అదే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. మీరు కొత్తగా బ్యాంక్ ఖాతా తీసుకునేందుకు వెళ్తుంటే ముందుగా ఆ ఖాతాపై ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉందో లేదో తెలుసుకోండి. ఇప్పటికే మీకు ఖాతా ఉన్నప్పటికీ దానిపైన ఈ సేవలు పొందవచ్చు. మరోవైపు జన్ ధన్ ఖాతా ఉన్నవారికి ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఖాతాలో బ్యాలెన్స్ లేకున్నా 10,000 విత్ డ్రా చేయొచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఒక రకంగా బ్యాంకులు అందించే లోన్. అయితే ఈ లోన్ పొందేందుకు బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు నింపాల్సిన పని లేదు. మీకు ఇన్స్టాంట్ గా ఈ సేవలు అందుతాయి. ఏటీఎం నుంచి మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అయితే ఎంత ఓవర్ డ్రాఫ్ట్ కావాలనేది ముందే నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకు మీకు జన్ ధన్ ఖాతా ఉంటే మీరు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ డబ్బులను వడ్డీతో పాటు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే చాలా బ్యాంకులు ఇతర సేవింగ్స్ ఖాతాలపైన ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తున్నాయి. అంతేకాదు 10,000కు మించి ఓవర్ డ్రాఫ్ట్ అందిస్తున్నాయి. అయితే ఆయా ఖాతాల్లోని రూల్స్ ప్రకారం కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే పెనాల్టీలు పడవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకున్నప్పుడు వాటిపై వడ్డీ పడుతుందని గమనించాలి. సాధారణంగా బ్యాంకులు 2 నుంచి 10% వరకు వడ్డీ విధిస్తుంటాయి. ఇది బ్యాంకులను బట్టి మారుతుంది. అయితే 12%కి మించి ఉండదు. మీకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 50,000గా ఉందనుకుంటే మీరు అవసరమైన 10,000 విత్ డ్రా చేసుకున్నప్పుడు దానిపైనే వడ్డీ వర్తిస్తుంది తప్ప 50,000కు వర్తించదు. ఏదేమైనా ఓవర్ డ్రాఫ్ట్ అనేది అత్యవసరంలో వాడుకుంటేనే మంచిది. లేదంటే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదమూ ఉంటుంది. జన్ ధన్ ఖాతాదారులకు ప్రభుత్వం 10,000 ఓవర్ డ్రాఫ్ట్ అందిస్తోంది. దీనికోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ ఖాతా ద్వారా 1,30,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. జన్ ధన్ ఖాతాల ద్వారా తొలుత ఓవర్ డ్రాఫ్టింగ్ అనేది 5,000గా ఉండేది. దానిని 10,000కు పెంచింది కేంద్రం. మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారికి జీరో బ్యాలెన్స్తో అకౌంట్లు ఇచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ తీసుకొచ్చింది.